నూతన రాజధాని అమరావతిలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు బడా నేతలు బాగా వేస్తున్నారు. విజయవాడ బందరు రోడ్డులో ఏళ్లకాలం నాటి క్రైస్తవ శ్మశాన వాటికను కబ్జా చేయడానికి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్మశాన వాటిక మీదుగా రోడ్డు వేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇది విజయవాడ నడిబొడ్డున ఉన్న క్రైస్తవ శ్మశాన వాటిక. 100 ఏళ్ల నాటి నుండి ఈ శ్మశాన వాటిక ఉంది. ఇప్పుడు ఈ శ్మశాన వాటికపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మనసు పారేసుకున్నారట. నగరం నడిబొడ్డున కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంలో సమాధులు ఉండటం ఏమిటనుకున్నారు ఏమో. గత 6 నెలలుగా కబ్జాకు విఫలయత్నం చేస్తున్నారు. 6 నెలల క్రితం కబ్జా చేయాలని చూడడంతో మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. దీంతో అప్పటికి కబ్జా ప్రయత్నాలు విరమించి ఇప్పుడు మళ్లీ కబ్జాకు యత్నిస్తున్నారు. ఏకంగా శ్మశాన వాటిక మీదుగా రోడ్డును కూడా వేయించారు. ఎమ్మెల్యే బొండా ఉమా అండతోనే పనులు చేస్తున్నామని కాంట్రాక్టర్ చెబుతున్నాడు. ఈ సమాధులు కాదండి, మామూలు దారి. ఇక సమాధుల వరకే కలుతున్నారు. చాలా మీరు ఎమ్మెల్యే గారిని అడిగారు, ఉమామహేశ్వరరావు గారు, వారు తాళం ఇప్పించారు కార్పొరేషన్ వాళ్ళ దగ్గర. 2వ తారీఖు సమాధుల పండుగ, అందుకని రిపేర్ చేస్తున్నారు. శ్మశాన వాటికను పరిశీలించిన బెదవాడ కాంగ్రెస్ నేతలు సమాధులను తవ్వి రోడ్డు వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతల కబ్జాలను నిలువరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. టీడీపీ అరాచకాలు ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వము క్రైస్తవులకు సంబంధించినటువంటి శ్మశానాలు కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి చర్చిలు కానీ ఆస్తులు కానీ కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి గారు తక్షణమే చర్య తీసుకోవాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుందని చెప్పని ఈ సందర్భంగా మేము మీ దృష్టి తీసుకొస్తాం. మా ప్రజాపాలన అని చెప్పి, ప్రజా రాజధాని అని చెప్పి, ప్రజలను మోసం చేసే పాలన ఇదేనా అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఏమాత్రం గతంలో మరి విద్యాధరపురంలో శ్మశానాన్ని ఏ రకంగా కబ్జా చేశారో అదే రకంగా ఇక్కడ కూడా కబ్జా చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రయత్నాలని ప్రతిఘటిస్తానికి కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని మరి మీడియా ద్వారా వారికి తెలియజేస్తున్నాం. ప్రజా రాజధాని నిర్మిస్తామంటున్న ప్రభుత్వం కబ్జాకోరులను నిలువరించి చారిత్రక స్థలాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. సాక్షి న్యూస్, విజయవాడ.